ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి అంశాలను కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం ఆషాఢ మాసం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు. ఈరోజు ఆషాఢ బహుళ చతుర్దశి పునఃప్రయత్నాలకి మాత్రమే పనికి వస్తుంది. అలాగే వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు చేసేటువంటి అన్నదానం, వస్త్రదానం ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది, శుక్రప్రీతిని కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదమైనది. ఆరుద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి. కన్యలో ఉండేటువంటి రాహు మహావిష్ణువుతో సమానం కాబట్టి స్థితిరీత్యా శుభుడైనప్పుడు ఇది చక్కటి ఫలితాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మెరుగైనటువంటి మార్పులు వ్యాపారరీత్యా కూడా చోటు చేసుకుంటాయి. ఆశించినటువంటి ఫలితాలు గృహరీత్యా దగ్గరవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. విద్యాపరమైనటువంటి విషయాలు కూడా బాగానే అనుకూలిస్తాయి. కీర్తిని ఇనుముడింపు చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడవుతుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. మహాలక్ష్మి యొక్క అష్టోత్తర పఠనం ఈరోజు మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఆనందం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విలువైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. మానసిక ధైర్యంతో చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు గృహరీత్యా కూడా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను విద్యాపరంగా ప్రారంభించగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. మహాకాళి అమ్మవారికి చేసేటువంటి అష్టోత్తర పఠనం, కుంకుమార్చనాది కార్యక్రమాలు చక్కటి ఫలితాలని కలిగిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకర్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఆనందకర సంఘటనలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. విస్తరణలు వంటివి కూడా బాగా కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రతని సంపాదించుకోగలుగుతారు. విద్యాబలం చేకూరుతుంది. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. లక్ష్మీ నరసింహస్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, అష్టోత్తర పఠనాలు ఈరోజు మీకు మానసిక బలాన్ని పెంపొందింపచేస్తుంది, విజయాన్ని దగ్గర చేస్తుంది. విదేశీ వ్యవహారాలు, ప్రయాణాలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణకే ఉపక్రమించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. నూతన గృహ సంబంధిత కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు మెల్లమెల్లగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి లోపాలని సవరించుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ఉత్తమం. శ్రీ ఆంజనేయ స్వామికి చేసేటువంటి తమలపాకు పూజలు,
అష్టోత్తర పఠనాలు ఈరోజు మీకు లాభిస్తాయి. మనోధైర్యాన్ని కలిగించి తద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. శత్రువులు ప్రబలమైనప్పటికీ ఎదిరించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. విద్యా ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఏకాగ్రతతో చేపట్టేటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు దగ్గరవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా అనువైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తర పఠనం, ఆధ్యాత్మిక పూజలు ఈరోజు మీకు మానసిక ఆనందాన్ని పెంపొందింపచేస్తుంది. కార్యక్రమ నిర్వహణలో విజయాన్ని తెచ్చిపెడుతుంది. వ్యాపార విస్తరణలు వంటివి ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. గందరగోళ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. గృహంలో శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. ఆరోగ్య విషయంలో ఖర్చులు బాగా పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలత తొలగుతుంది. ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, బిల్వపత్రితో కూడినటువంటి పూజలు ఈరోజు మీకు ఆర్థిక ఒత్తిడిని తగ్గించి ఆదాయాన్ని పెంపొందింపచేస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఇతరులది పై చేయి అవుతుంది. శత్రువులు మిత్రులవుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలలో చిరు సమస్యలు తలెత్తినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు దగ్గరవుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో సమస్యలు ఎదురైనప్పటికీ పరిష్కారాలు కూడా వెంటనే పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో క్లిష్ట పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అదృష్ట సంఘటన గృహరీత్యా వెన్నంటి ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విదేశీ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సంకోచాలు వీడిపోతాయి. బంధుప్రీతి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. ఆంజనేయ స్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు మానసిక ధైర్యాన్ని పెంపొందింపచేసి కార్యసిద్ధిని కలిగిస్తాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలను సజావుగా పూర్తి చేయగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పిల్లల ద్వారా సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలు మనస్తాపాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా అష్టమ బృహస్పతి, రవుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. విద్యా సంబంధిత ప్రయత్నాలు మాత్రం ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆకస్మిక అనుకూల వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉన్నతికి చేపట్టేటువంటి ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపార కార్యకలాపాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు సద్దుమణుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి పూజించడం శ్రేయస్కరం. కనకదారాస్తం వంటి స్థితులు ఈరోజు ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలు అనుకూలిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. వ్యవహార దక్షత కలిగి ఉంటారు. నూతన కార్యక్రమాలని అవలీలుగా ప్రారంభించగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలు కలిసి వస్తాయి. అనుకూల మార్పులు గృహరీత్యా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తర పఠనం ఈరోజు మీకు ధైర్యాన్ని కలిగిస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. విద్యాపరమైనటువంటి వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. రాజకీయపరమైనటువంటి లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు అనుకూలతను పెంపొందింపచేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు దూరమవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడవుతుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. శ్రీ మహాకాళి అమ్మవారికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు మానసిక బలాన్ని పెంచి అష్టమ శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి విపరీత ప్రతికూల ఫలితాలని దూరం చేస్తుంది. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేద అంశంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ఛాతీలో మంట సమస్యకి ఆయుర్వేదంలో ఉండేటువంటి పరిష్కారాల గురించి తెలుసుకుందాం. ఈ ఛాతీలో మంట అనేటువంటి సమస్య జీర్ణ మండలంలో ఉండేటువంటి కారణాల వల్ల వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే గుండెలో ఉండేటువంటి కారణాల వల్ల కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఎక్కువ మందిలో ఏంటంటే జీర్ణ మండలానికి సంబంధించినటువంటి కారణాల వల్లనే ఈ ఛాతీలో మంట సమస్య కనబడుతూ ఉంటుంది. మనం తీసుకున్నటువంటి ఆహారం పేగుల్లో, అంటే మనకి గొంతులో ఈసోఫేగస్ అంట, ఆ గొట్టంలోంచి పొట్టలోకి వెళ్ళినప్పుడు అది తిరిగి ఒక్కొక్కసారి వెనక్కి తన్నినట్టుగా వస్తూ ఉంటుంది. అలా ఆహారం తిరిగి వచ్చినప్పుడు ఛాతీలో మంట అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్య ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని తగ్గించుకోవడానికి లేత కొబ్బరి నీళ్లు బాగా సహాయపడతాయి. ఈ ఛాతీలో మంట ఉన్నప్పుడు ఏంటంటే వెంటనే కనుక లేత కొబ్బరి నీళ్లు తాగినట్టయితే అప్పటికప్పుడే ఈ మంట తగ్గడానికి ఈ కొబ్బరి నీళ్లు, అలాగే లేత కొబ్బరి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఆ కొబ్బరికాయలో ఉండేటువంటి ఆ గుజ్జును కూడా తీసుకుని తిన్నా కూడా వెంటనే ఉపశమనం కలగడానికి ఇది బాగా సహాయపడుతుంది. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. నేను కళ్ళు ఈ బాహ్యనేత్రాన్ని మూశాననుకోండి, నాకు ఒక్కసారి వెంకటాచలంలో ఉన్నటువంటి ఆ వెంకటేశ్వరుడు, ఆయన పాదాల మీద పెట్టబడినటువంటి వెండి తొడుగులు చూసి నేను నా మనోనేత్రంతో ఆ వెండి తొడుగులు తీసేసి స్వామి 2 కాళ్ళు నా 2 చేతులతోటి సంవాహనం చేసి ఒత్తి, స్వామి రండి కూర్చోండి, ఎంతసేపు నించుంటారని ఒక రత్నసింహాసనం మీద కూర్చోబెట్టి నేను పరమ సంతోషంగా ఆయన పాదాల మీద నా తల పెట్టి ధ్యానం చేసి ఆయన పాదములు నా తల మీద పెట్టేటటువంటి స్వాతంత్ర్యాన్ని ఆయన దగ్గర పొందేటట్టుగా ప్రవర్తించగలిగితే ఇప్పుడు నా బాహ్యనేత్రం మూతపడితే ఆంతరనేత్రంతో ఆయన పాదముల వంక చూస్తున్నాను.
లోపల ఉన్నటువంటి చెవితో ఆయన పాద మంజీరముల యొక్క సవ్వడి వింటున్నాను. ఇది 5 ఇంద్రియములు ఇక్కడ ఉన్నవి ఇక్కడే ఉన్నాయి, చెవి ఇక్కడే ఉంది, కానీ ఏ చప్పుడు వింటోంది? ఆయన చేతులకు పాదములకు ఉన్నటువంటి ఆభరణముల యొక్క చప్పుళ్ళు వినపడుతున్నాయి. ఎందుకు వినపడుతున్నాయి? ఇది జాగ్రత్తగా పట్టుకోవాలి. మీరు షట్పది అయితే తప్ప ఈ శ్లోకం అన్వయం అవ్వలేదు. మీ మనసు 5 ఇంద్రియ శక్తుల్ని మూట కట్టుకుని 6వదైన మనసు ఈశ్వరుడి పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఇప్పుడు ఏం వినపడుతుంది మీకు? స్వామి హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి, పుచ్చుకోండి, చేతులు కడుగుతాను అన్నాను. చేతులు కడుగుతాను అంటే బలవంతంగా ఆయన చెయ్యి లాగేసి కడుగుతానా నేను? ఆయన ఇలా అనాలా? పొయ్యిరా నీళ్లు అనాలా? ఆయన ఇలా చెయ్యి చాపారు. ఆయన ఇలా చెయ్యి చాపితే నా చెయ్యిలా చాపుతారు ఆయన? ఆయన చేతులకు రత్న కంకణములు ఉంటాయి. కదలిన బాహు పద క్రమంబున రవసూపిడి రూపు రములవాణి అంటారు పోతన గారు భాగవతంలో. క్రూరుడికి జలమధ్యంలో విష్ణువు దర్శనమైనటువంటి ఘట్టంలో ఆయన ఇలా చెయ్యి కదిపితే కణ 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 శబ్దాలు వస్తాయి. ఎందుకంటే వేసుకున్న కంకణాలు కదులుతాయి. ఆయన ఇలా వేళ్ళు కదిపితే నేను 2 ఉంగరాలు పెట్టుకుంటేనే ఇలా అంటే చప్పుడు వచ్చింది. ఇక ఆయన చేతికి ఉంగరాలు ఉంటాయి. ఆయన ఇలా అన్నప్పుడు ఆ ఉంగరాల చప్పుడు, ఆయన చేతికి పెట్టుకున్న కంకణాల చప్పుడు వినపడుతుంది. ఇప్పుడు నేను ఆయన చేతిలో ఉద్ధరణితో నీళ్లు పోస్తే ఆయన మళ్ళీ ఇలా తాగడానికి దగ్గరికి తీసుకున్నప్పుడు ఈ కంకణములు ఇలా జారుతాయి. జారినప్పుడు కంకణముల చప్పుడు వినపడుతుంది. ఆయన ఇలా పుచ్చుకుంటున్నప్పుడు ఆయన వేసుకున్న ఉత్తరీయం పక్కకెళ్ళి యజ్ఞోపవీతం కడుపు పక్క నుంచి కనపడుతుంది. ఒక్క ఉపచారం చేస్తున్నప్పుడు నువ్వు దర్శనం చెయ్యగలిగితే నీ చెవి స్వామి యొక్క కదలినటువంటి చేతికి పెట్టబడిన కంకణముల ధనులు వింది. ఆయన చేతికి అలదబడినటువంటి అనేకమైనటువంటి అంగరాగముల యొక్క సువాసనని నీ ముక్కు పీల్చింది. ఆయన చెయ్యి ఇలా కదిపి ఇలా పెట్టినప్పుడు ఆయన చేతికి ఎర్రటి అరిచెయ్యి, ఆయన వేళ్ళకి పెట్టుకున్నటువంటి ఉంగరాల యొక్క యువతలి మట్లు, ఆయన కంకణాలు, ఆయన రోమాలు, ఆ పెద్ద బాహువు, ఇందరికీ అభయమ్ములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి అంటారు అన్నమాచార్యుల వారు. దశావతారాలు ఎత్తి లోకాన్ని కాపాడిన చెయ్యి. అటువంటి చెయ్యి ఇలా పడితే అందులో ఉద్ధరిణితో నీళ్లు వేస్తుంటే ఇక్కడ నేత్రం మూతబడింది, కానీ ఆయన చేతిని చూస్తున్న కన్ను తెరుచుకుంది, మనోనేత్రం తెరుచుకుంది. ఇప్పుడు ఈ 5 ఇంద్రియములు 5 కాళ్ళై మనస్సు 9 అయ్యి ఈ 5 కాళ్లతో 6 ఉన్నది షట్పది. జీవుడు మనసుని 5 ఇంద్రియాలని కాళ్ళు చేసుకుని ఎగిరి వెళ్ళి అరవిందం మీద వాలాడు. 9 పద్మం మీద తప్ప ఇంకో దాని మీద వాలకూడదు. ఇప్పుడు ఆయన పాదముల వంక చూశారనుకోండి పాదారవిందములు, హస్తం వంక చూశారనుకోండి హస్తారవిందం, ముఖం వంక చూస్తే ముఖారవిందం, నయనం వంక చూస్తే నయనారవిందం, భుజం వంక చూస్తే భుజారవిందం, హృదయం వంక చూస్తే హృదయారవిందం. ఎందుకని మీ షట్పది అక్కడ వాలిపోయింది, అందుకని అరవిందం అయింది. సమాన ధర్మం ఉండి కాదు, ఉపమాన ఉపమేయములందు. అది తామర పువ్వు అవుతోంది. మీ మనసు 5 ఇంద్రియములను తీసుకుని వెళ్ళి అక్కడ వాలి ఆనందాన్ని పొందుతోంది, ఆ మకరందాన్ని తాగుతోంది. ఇలా తాగగా 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 ఏమవుతుందంటే లోపల భక్తి అన్న మకరందం హృదయ కుసుమమునందు పుడుతుంది. పుడితే ఇప్పటి వరకు మనం షట్పది, ఇప్పుడు ఆయన షట్పదవుతాడు. ఇది చమత్కారం. మీరు షట్పదైతే ఆయన షట్పదవుతాడు, ఆయన షట్పదైతే మీలోకి వస్తాడు. ఎలా వస్తాడంటే శంకరుడు చెప్తారు శివానందలహరిలో, భృంగిచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్ష సమనోవనేషు సపున సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాందిపో విహరతాం శ్రీశైలవాసీ విభు. ఇక్కడ హృదయము అనబడేటటువంటి కుసుమమునందు, హృదయ పద్మమునందు భక్తి అన్న మకరందం నిండిపోయిందనుకోండి. శ్రీశైల మల్లికార్జునుడి భార్య తుమ్మెద భ్రమరాంబ, ఆడ తుమ్మెద ఎగురుతుంటే భర్త మనుష్యుడి రూపంలో వస్తాడా? ఆయన ఓ గడ్డు తుమ్మెద, మగ తుమ్మెద రూపాన్ని పొందుతాడు. ఇప్పుడు అది తెల్లటి తుమ్మెద, ఎందుకంటే శివుడు తెల్లగా ఉంటాడు, ఆమె నారాయణి నల్లగా ఉంటుంది. ఆవిడ నల్లటి రూపంతో, ఆయన తెల్లటి రూపంతో ఈ తుమ్మెదల జంట లోపలికి ఎగురుస్తుంది.
ఎందుకని ఈ పువ్వులో ఏముంది? భక్తి మకరందం ఒకటే ఉంది, అందులో విషయ సంబంధాలు లేవు. ఆ తేనె తుమ్మెద ఒకటే తాగుతుంది, పక్కనున్న కప్పా చాపాకి తెలియదు దాని రుచి. నీతోనే కలిసి జీవనం చేస్తున్న నీ భార్యకి కానీ, నీ కడుపున పుట్టిన బిడ్డలకు కానీ, నీ ఇంటి పక్కనున్న వాడికి కానీ, నీ ఇంటికి వచ్చిన వాడికి కానీ నీ మనసులో ఉన్న భక్తి మకరందం తెలియాలని లేదు. అది తెలియగలిగిన వాడు ఈశ్వరుడు ఒక్కడే, వాడికొక్కడికే సొత్తు. వాడే వచ్చి లోపల విహరించి విహరించి ఆ మకరందపానం చేస్తాడు, సారగ్రాహి. అందుకే నవనీత చోరుడు కృష్ణుడు అంటారు. నవనీత చోరుడు అంటే దొంగలు ఎక్కడైనా చీరలు ఎత్తుకుపోతారు, నగలు ఎత్తుకుపోతారు. ఏమిటి నవనీతం ఎత్తుకుపోవడం ఏమిటి? నవనీత చౌర్యము. నవ అంటే అప్పుడే, నీతము అంటే తీయబడినది. భక్తి పండి ఆ ఒళ్ళు పులకరింతలొచ్చి లోపల ఏర్పడిన మకరందం ఉందే, కన్నుల వెంట ఇటువైపు నుంచి ఆనంద భాష్పాలు కారిపోతుంటే షట్పది అయి 5 ఇంద్రియములు ఇక్కడే ఉండగా లౌకికానికి తెగిపోయాయి. ఏమవుతోందో తెలియదు. పాలవాడు వచ్చి అమ్మా పాలు అని అరుస్తున్నాడు. చెవి వినడం ధర్మం, కానీ మనసు పుచ్చుకోవట్లేదు, తెలియదు అరుస్తున్నాడని. ఎవరో వచ్చి అక్కడే తిరుగుతున్నారని తెలియదు. ఎవరో వచ్చి ముట్టుకున్నారు, లేదా ఒంటి మీద పువ్వుల్లో ఉన్న గొంగడి పురుగు పాకుతోందని తెలియదు. ఎందుకని? ఆయా ఇంద్రియములు ఆయా లక్షణములను ప్రకాశించిన మనసు తెలుసుకోదు, మధ్యకవాటం తెగిపోయింది. అది లోపల ఉన్న ఇంద్రియ శక్తుల్ని పట్టుకుని తుమ్మెదయ్యి భగవంతుని యొక్క అవయవాల మీద వాలిపోయింది. అది షట్పది. ఇప్పుడు శ్రీపతి పదార విందే, ఆ శ్రీపతి యొక్క పాదార విందముల యందు నా మనసన్న షట్పది వాలిపోయింది. వీళ్ళు ఈ స్థితిని పొందు సుమా చెప్పకుండా మనకి చెప్తున్నారు శంకరాచార్యులు వారు. అది జన్మకి సార్థకత. ఇది నీ జన్మలో ఎప్పుడైనా ఒక్కసారి కూడా జరిగి ఉండకపోతే ఏదో పెద్ద పొరపాటు జరిగింది సుమా. లౌకికంగా ఎన్నోసార్లు ఏడిచావు, మంచిదే. కానీ ఎప్పుడో పూజ చేస్తూ ఉండగా నువ్వు ధ్యానంలోకి వెళ్ళి 5 ఇంద్రియములతో కూడినటువంటి మనస్సు భగవంతుని యొక్క దర్శనాన్ని పొంది, ఆ దర్శనం చేత విశేష ఆనందాన్ని పొంది ఆనంద భాష్పములు ఇలా రాలిపోతుంటే ముక్కంబట నీళ్లు కారిపోయి కంఠం గాద్గదికమైపోయి చేస్తున్న స్తోత్రం ఆగిపోయి అకస్మాత్తుగా ఆగిపోతే భార్య ఆయన ఏడుస్తున్నారనుకుని గబగబా వచ్చి తలుపు తీసి ఏమండి అంటే నువ్వు బహిర్ముఖుడవై నేను ఏడవట్లేదే అని కళ్ళు తుడుచుకుని ముక్కు తుడుచుకుని మళ్ళీ ఆచమనం చేసి పూజ జీవితం మొత్తం మీద ఒక్కసారైనా అలా చెయ్యగలిగితే జన్మ ధన్యత. అదొక్కటి జరగలేదంటే మిగిలినవి ఎన్ని పొందినా ఎన్ని ఏడ్చినా ఆ ఏడుపులు కావు, ఆ పొందినవి కావు. ఎక్కడో ఏదో తేడా ఉంది. కాబట్టి ఆ ప్రీతి అంకురింపచేసుకో, ఈశ్వరుడి గురించి విను, తెలుసుకో. వాడు ధారకుడు, పోషకుడు, వాడు లేనినాడు మనం లేవు. ఆ అనుబంధము వాడితో లేని జన్మకు అసలు అర్థము లేని జన్మ. ఇది చెప్పకుండా చెప్పడం శంకరాచార్యుల వారి ప్రజ్ఞ. ఇవన్నీ చెప్పారా అండి? చెప్పక్కర్లేదు, అక్కడ పెట్టారు మిలికి. అందుకు శ్రీపది పదారవిందే. ఓ లక్ష్మీదేవి అంతటిది ఆ అరవిందముల యందు వాళ్తుంది. అందరం లక్ష్మీదేవి కటాక్షం కోసం చూస్తాం. లక్ష్మీదేవి ఆయన కటాక్షం కోసం చూస్తుంది. ఆయన ఎప్పుడు లోకాలని చూస్తుంటాడు రక్షించడానికి. ఆవిడ ఏం కోరుకుంటుందంటే నా వంకాయని ఇలా చూస్తే బాగుండు అనుకుంటుంది. ఆవిడికి ఆయన పుట్టి చూపు కావాలి, ఆయన ప్రీతి ఆవిడికి కావాలి, మనకు ఆవిడ ప్రీతి కావాలి. ఆవిడ చూపులు మనకు కావాలనుకుంటే ఆయన చూపులు కావాలని ఆవిడ కోరుకుంటుంది. అది ఆవిడ పతివ్రత, ఆవిడ పాతివ్రత్యం. అందుకే పోతన గారు అంటారు, బహుకాలంబు తపించి వ్రతములు పాటించి కామించి నీ మహనీయోజ్వల పాద రేణుకణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లికాంచే ఇది ఏమం వెమియుంలేక ఈయహి నీపాద యుగాహతింబడసే నీడచ్చద్భుతం ఈశ్వర అన్నారు కాళీయమర్దనంలో. ఆవిడ తపించింది విష్ణువు దగ్గర అటువంటి స్థితిని పొందాలని. రుక్మిణీదేవిగా అడగల, ధన్యున్ లోకమనోభిరామ కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్నే కన్యల్ కొరదే మును రమా కాంతాలలామంబు రజన్యానేకవ సింహ నా వలననే జన్మించనే మోహముల్ అని అడిగింది. ఆయన భక్తుల కోసం అవతారం తీసుకుంటాడు, ఆవిడ ఆయన కోసం తీసుకుంటుంది. అది ఆవిడ పాతివ్రత్యం. నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణ శరణమహం ప్రపద్యే. నిత్యానపాయని
ఆయన భక్తుల కోసం ఎలా వెడతాడో అలా ఆవిడే వచ్చేస్తుంది, వెనకాల తదనుగుణంగా వస్తుంది. ఆయన నరుడిగా వెళ్ళాడు రాముడిగా, ఆవిడ అయోనిజగా వచ్చింది సీతమ్మగా, కానీ నరకాంతగానే ప్రవర్తించింది. ఆయనని విడిచి ఆవిడ ఉండలేదు, ఎప్పుడూ ఆయన ఉండాలి ఆవిడికి. అందుకే శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అన్నాడు గోపరాజు గారు. అటువంటి తల్లి, అటువంటి శ్రీపతి పదార విందే. ఇప్పుడు మొదటిదానికి రండి. ఆయన పాదములు అరవిందములు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు మన మనసు షట్పది అయితే, లేకపోతే కాళ్ళు పద్మములు అవవు. పద్మాలు కాళ్ళగా విష్ణు ఉంటారని లోకంలో లేదు. కానీ అవి పాదపద్మములు ఎప్పుడవుతాయి అంటే, మీ పాదపద్మములకు నమస్కరించుతున్నాను అనడానికి అర్హత ఎప్పుడు కలుగుతుంది అంటే, మనం పంచేంద్రియాలు మనస్సుతో దాని యందు నిలబడి ఆ మకరందాన్ని పొందడం అలవాటైతేనే పాదపద్మములకు నమస్కారం అనాలి. లౌకికంగా నోటితో అనడం కాదు అది. నువ్వు షట్పది కాకుండా అనకూడదు. తుమ్మిరి కానివాడికి పద్మంలో ఉన్న తేనె రుచి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు అవి పద్మములు, నేను షట్పది అయ్యాను అనుకోండి, పోనీ మీరు షట్పది అయ్యారు. అయితే ఇప్పుడు ఆ పాదములలో ఏం దొరకాలి? అరవిందంలో తేనె దొరకాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆర్తితో ఉన్నవాడు ఉన్నాడు, వాడు విష్ణువు ఆ రూపంలో వచ్చాడు, పట్టెడు అన్నం పెట్టావు, వచ్చే జన్మలో నీకు అన్నానికి లోటు లేకుండా ఉంటుంది. అందుకే కాదు, ఏమీ పెట్టని చేతికి నేను ఎలా పెట్టనని అడిగింది శంకరుడు ప్రార్థన చేస్తే కనకధారలో దరిద్ర బ్రాహ్మణి విషయంలో లక్ష్మీదేవి. ఛాతీలో మంట సమస్య ఉన్నప్పుడు కాఫీ, టీ, తర్వాత మద్యపానము, ధూమపానము వీటిని తొందరగా మానేసుకోవాలి. అలా మానేసినట్టయితే కనుక తొందరగా ఈ మంట సమస్య తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఔషధ పరంగా చూసినట్టయితే మరొక 3 మూలికల గురించి కూడా మనం చెప్పుకుందాం ఇప్పుడు. అందులో మొట్టమొదటిది కరక్కాయలు. ఈ కరక్కాయలు ఛాతీలో మంట తగ్గించడానికి బాగా సహాయపడతాయి. కరక్కాయ పెచ్చులను తీసుకుని మెత్తటి చూర్ణంలాగా చేసేసుకుని ఆ చూర్ణాన్ని సుమారుగా ఒక 50 గ్రాముల పరిమాణంలో విడిగా పెట్టుంచుకోండి. దీంతో పాటుగా మనకు కావాల్సినటువంటి మరొక మూలిక గుంటగలగర. ఈ గుంటగలగరని సంస్కృతంలో భృంగరాజ అంటాం, తెలుగులో గుంటగలగర అంటాం. ఈ ఆకులు కూడా ఎసిడిటీ అంటే ఛాతీలో ఈ ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవడం అనేటువంటి దాన్ని తగ్గించడానికి బాగా సహాయపడతాయి. గుంటగలగర మూలిక మొత్తాన్ని ఎండబెట్టేసి ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఈ ఔషధంలో మనం ఆఖరిగా వేసుకునేటువంటిది ఏంటంటే ఉసిరి. ఉసిరి పెచ్చుల్ని ఎండబెట్టి చూర్ణంలాగా చేసి ఇందాకట్లాగానే వీటిని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. ఈ 3 మూలికలు అంటే ఉసిరి పెచ్చులు, తర్వాత గుంటగలగర, కరక్కాయలు, ఈ 3 చూర్ణాన్ని సమానంగా తీసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి 1 చెంచాడు పరిమాణంలో తీసుకుని పల్చటి మజ్జిగలో కలుపుకొని తాగాలి. కమ్మటి మజ్జిగ తీసుకోవాలి, మళ్ళీ పుల్లగా లేకుండా కమ్మటి మజ్జిగ తీసుకుని ఆ మజ్జిగలో ఈ చూర్ణాలని కలిపేసుకుని 2 పూట్లా తీసుకుంటున్నట్టయితే కనుక ఈ ఛాతీలో మంట సమస్యని తేలిగ్గా తగ్గించుకోవచ్చు. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన పుట్టుమచ్చలు ఫలితాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఏ వ్యక్తికైనా సరే ముంజేతి మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే తక్కువ ధరకు భూములను కొనుగోలు చేసి ఎక్కువ ప్రయోజనాలను పొందటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ముంజేతి మీద పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే బంధువులందరిలో కూడా మంచివాళ్లుగా పేరు తెచ్చుకుంటారు. అనుకూలవతి అయినటువంటి భార్య లభిస్తుంది. చక్కటి సంతానం కలుగుతుంది. సంతానం జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. ముంజేతి మీద పుట్టుమచ్చ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వృద్ధాప్యంలో తమ పిల్లల యొక్క ఆదరణ ద్వారా ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితం గడపటానికి ఆస్కారం ఎక్కువగా ఉన్నట్లుగా పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా ఏ వ్యక్తికైనా సరే అరచేయి మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? అరచేతి మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే కళల యందు ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. సంగీతం, చిత్రలేఖనం, నాట్యం, కవిత్వం, గణిత శాస్త్రం ఇలా ఏదో ఒక కళలో విశేషంగా రాణించటానికి, అత్యద్భుతమైనటువంటి రీతులలో విజయాన్ని సాధించడానికి అరచేతిలో పుట్టుమచ్చ ఉన్న వారికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అయితే
అరచేతిలో నలుపు రంగు పుట్టుమచ్చ ఉండటం అంత శుభ ఫలితాలను కలిగించదు. అరచేతిలో తేనె రంగులో కానీ, ఎరుపు రంగులో కానీ, ఆకుపచ్చ రంగులో కానీ పుట్టుమచ్చ ఉన్నట్లయితే అత్యద్భుతమైనటువంటి రీతులలో ధనాన్ని సంపాదిస్తారని, సంఘంలో కీర్తి ప్రతిష్టలను పొందుతారని, గౌరవ మర్యాదలను పొందుతారని, తక్కువ సమయంలోనే రకరకాల మార్గాల ద్వారా ధనాన్ని అభివృద్ధి చేసుకుంటారని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. ప్రత్యేకంగా ఏ వ్యక్తికైనా సరే అరచేతికి ఉన్నటువంటి వేళ్ల మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? ఈ విషయాన్ని పరిశీలన చేసినట్లయితే ఏ వ్యక్తికైనా సరే కుడి చేతి బొటన వేలి మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే వాళ్ళకి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది. కుడి చేతి బొటన వేలు మీద పుట్టుమచ్చ ఉన్న వారితో ఎవరు వాదనకు దిగినా సరే ఓడిపోవటం తథ్యం. వీళ్ళకి సంఘంలో చక్కటి గౌరవ మర్యాదలు ఉంటాయి. వీళ్ళ మాటకి విలువ, గౌరవం ఉంటుంది. మంచి ఠీవితో, అధికార దర్పంతో సంఘంలో అత్యున్నత స్థితికి ఎదిగి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అదేవిధంగా ఏ వ్యక్తికైనా సరే కుడి చేతి చూపుడు వేలు మీద కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఎదుటి వారిని వేలెత్తి చూపించేటటువంటి స్వభావాన్ని కలిగి ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంది. కనుక కుడి చేతి చూపుడు వేలు మీద పుట్టుమచ్చ ఉన్నవారు ఎవరైనా సరే కొద్దిగా ఎవరిని లెక్క చేయనటువంటి తత్వాన్ని కలిగి ఉండటానికి ఆస్కారం ఎక్కువగా ఉందని పుట్టుమచ్చల శాస్త్రం తెలియజేస్తోంది. కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా ఎక్కువగా ఎదుర్కోవటానికి కుడి చేతి చూపుడు వేలు మీద పుట్టుమచ్చ ఉన్న వాళ్ళకి ఆస్కారం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఏ వ్యక్తికైనా సరే కుడి చేతి మధ్య వేలు మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే అలాంటి వ్యక్తులు కూడా దూకుడు స్వభావాన్ని కలిగి ఉండటానికే ఆస్కారం ఎక్కువగా ఉంది. వీళ్ళు స్నేహితుల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవటానికి కూడా ఆస్కారం ఉంది. స్నేహితులకు ధనాన్ని ఇచ్చి కొద్దిగా నష్టపోవటానికి అవకాశం ఉంది. కనుక ఎవరైనా సరే కుడి చేతి మధ్య వేలు మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే వాళ్ళు పెద్దల మాటకు గౌరవం ఇస్తూ, పెద్దలు చెప్పిన విషయాలను ఆచరిస్తూ, పెద్దలు చెప్పిన విధంగా జీవితంలో ముందడుగు వేసినట్లయితే ఎవరి ద్వారా మోసపోకుండా ధనపరంగా చక్కటి పురోభివృద్ధిని సాధిస్తారని, ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా దూకుడు స్వభావాన్ని తగ్గించుకొని ముందడుగు వేసినట్లయితే చక్కటి సత్ఫలితాలను సాధిస్తారని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా ఏ వ్యక్తికైనా సరే కుడి చేతి ఉంగరం వేలు మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఆ వ్యక్తుల యొక్క జీవితం ఎలా ఉంటుంది? కుడి చేతి ఉంగరం వేలు మీద పుట్టుమచ్చ ఉన్నవారు ఎవరైనా సరే దైవ కార్యాలు ఎక్కువగా చేస్తారు. దైవ భక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, తీర్థయాత్రలకు వెళతారు. ప్రతి విషయంలో కూడా న్యాయం, ధర్మం అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నట్లయితే వెంటనే వాళ్లకు సహాయం చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. బంగారు ఆభరణాలు ధరించటం మీద కూడా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మొత్తం మీద పరిశీలించి చూసినట్లయితే ఉంగరం వేలు మీద పుట్టుమచ్చ ఉన్న వారెవరైనా సరే భూతదయ, శాంతి స్వభావం, సదాచారాన్ని కలిగి ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా పుట్టుమచ్చలకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలను గురించి వచ్చే శుక్రవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో కుజదోషాలు, పరిహారాలు ఈ అంశానికి స్వాగతం. ప్రధానంగా కుజదోష పరిహార విషయంలో నారద సంహిత ఇత్యాది గ్రంథాల్లో మహర్షులు చెప్పినటువంటి శుభ విషయాలు ఏమిటాయంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నక్షత్రం చొప్పున కుజదోష పరిహారం అవుతుంది అని చెప్పారు. ఆ శ్లోకాన్ని మనం పరిశీలన చేద్దాం. తిస్య శ్రవణ మైత్రాణి శీర్షే స్వాతీచరేవతి ఉత్తరాత్రయ అదితే అశ్విన్యాంచైవ వారుణి ఏవం ద్వాదశ వృక్షేషు కుజదోషో న విద్యతే. తిస్య శ్రవణ మైత్రాణి, తిష్యన్నక్షత్రమభిసంబభూవ అంటోంది వేదం. తిష్య అనే శబ్దానికి బృహస్పతి నక్షత్రమైనటువంటి పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారికి కుజదోషం సహజ సిద్ధంగా నక్షత్ర ప్రభావం చేత పరిహారం అవుతుంది. అలాగే
శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారికి కూడా ఈ కుజదోషం తగలదు. అలాగే తిస్య శ్రవణ మైత్రాణి మిత్రం దేయం మిత్రధేయన్నో అస్తు. మిత్ర శబ్దము అనురాధకి ఉపయోగించబడింది వేదంలో. ఈ అనురాధ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి కుజదోషం పరిహారం అవుతుంది. అలాగే శీర్షే స్వాతిచరేవతి, శీర్షే సోమో రాజా మృగశీర్షేణ ఆగన్ను. ఈ శీర్ష శబ్దము మృగశీర్ష నక్షత్రానికి సంకేతంగా వేదం చెప్తుంది. కాబట్టి మృగశీర్ష నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి కుజదోషం పరిహారం అవుతుంది. సహజ సిద్ధంగానే ఏ విధమైనటువంటి గ్రహాల వీక్షణము ఇలాంటివి లేకుండా, సంయోగాలు లేకుండా, స్థితి యుతి దృష్టులు లేకుండా నక్షత్ర ప్రభావం చేతనే కుజదోషం పరిహారం అవుతుంది. ఆయా నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి కుజుడు ప్రసన్నుడై ఉంటాడు అని దీని భావం. ఇంకా ఉత్తరాత్రయాదితే ఉత్తరాత్రయం ఉత్తరాషాఢ ఉత్తరాభాద్ర ఈ 3 నక్షత్రాలకి కుజదోషం ఉండదు. అదితి అంటే అదితి దేవమాత అన్నమాట. పునర్నో దేవ్యదితి స్పృణోతు పునర్వసు నః పునరేతా యజ్ఞం. దేవమాత నక్షత్రమైనటువంటి పునర్వసులో జన్మించిన వాళ్ళకి కూడా కుజదోషం పరిహారం అవుతుంది. అశ్వని చైవ వారుణే, అశ్విని నక్షత్రం అలాగే వారుణ నక్షత్రం, అశ్విని నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి కుజదోషం ఉండదు. వరుణ నక్షత్రం అంటే శతభిష నక్షత్రం. క్షత్రస్య రాజా వరుణోధిరాజ రాజా వరుణ ఉపయాతు యజ్ఞన్నో రాజా వరుణ ఉపయాతు ఇలా చెప్పింది వేదం. వరుణ శబ్దము శతభిష నక్షత్రానికి ఉపయోగించబడింది. ఈ శతభిష నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి కూడా కుజదోషం పరిహారం అవుతుంది. అసలు కుజదోషం అనేదే వర్తించని నక్షత్రాలు ఇవన్నీ. మొత్తం 12 నక్షత్రాలు. ఏవం 12 వృక్షేషు కుజదోషో న విద్యతే. ఏవం 12 వృక్షేషు, వృక్ష అంటే నక్షత్రము అని 12 ఈ విధంగా చెప్పబడ్డటువంటి 12 నక్షత్రాలకి కుజదోషో న విద్యతే. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? అశ్విని నక్షత్రం మేషరాశికి సంకేతంగా కనపడుతుంది. మేషరాశిలో అశ్విని నక్షత్రం ఉంది. రాశుల ప్రకారంగా చూస్తే ప్రతి రాశికి ఒక్కొక్క నక్షత్రము కుజదోష పరిహారాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకి మేషరాశిలో అశ్విని నక్షత్రం, అలాగే వృషభ రాశిలో మృగశిర నక్షత్రం, మిథున రాశిలో మృగశిర నక్షత్రము, దాంతోపాటుగా అదితి నక్షత్రం అంటే పునర్వసు నక్షత్రం, అలాగే కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రం. ఈ కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రం ఏ విధంగా ఉన్నదో ఇంకా మిగతా నక్షత్రాల గురించి రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. ఉబ్బస వ్యాధి నివారణకు ఉపకరించే పాదహస్తాసనం ఆచరణా విధానం. ఉబ్బస వ్యాధి ఊపిరితిత్తులు, శ్వాసకోశాలకు సంబంధించింది. ఈ వ్యాధి రావడానికి వయస్సుతో సంబంధం లేదు. కొంతమంది పిల్లల్లో పుట్టుకతోనే ఈ వ్యాధి రావచ్చు. వంశపారంపర్యంగా ఈ వ్యాధి సోకడానికి అవకాశం ఎక్కువ. అలాగే జీవన విధానంలో లోపాల వల్ల, అస్తవ్యస్త జీవన కార్యకలాపాల వల్ల ఉబ్బసం లేదా ఆస్తమా రావచ్చు. కాలుష్యపూరితమైన వాతావరణంలో జీవించడం వల్ల, అతిగా శీతల పదార్థాన్ని స్వీకరించడం వల్ల, శరీరానికి సరిపడని వాతావరణ పరిస్థితుల్లో సంచరించడం వల్ల కూడా ఉబ్బసం రావచ్చు. ఈ ఉబ్బస వ్యాధి నివారణకు పాదహస్తాసనం బాగా ఉపకరిస్తుంది. నేలపై నిల్చుని ముందుకు వంగాలి. 2 చేతుల్ని 2 కాళ్ల వెనుక పెట్టాలి. ఆ చేతులతో నేలను పట్టుకోవాలి. ఈ స్థితిలో నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. ఈ పాదహస్తాసనాన్ని నిరంతరం సాధన చేయడం వల్ల శ్వాసకోశాలు, శ్వాస వ్యవస్థ బలోపేతమవుతాయి. ఉబ్బసకారక పరిస్థితులు తొలగుతాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సహజసిద్ధంగా వాస్తుశాస్త్రంలో అన్నీ బాగానే నిర్మాణం చేస్తారు, కానీ మెట్ల దగ్గరకు వచ్చేటప్పటికల్లా కించిత్తు నిర్మాణంలో అవకతవకలు అత్యధికంగా జరిగేటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. మెట్లు విషయంలో కూడాను వాస్తును పాటించవలసిన పరిస్థితి ఎంతగానో ఉంటుంది.
అపార్ట్మెంట్లో కానీ ఇంటి లోపల కానీ మెట్లు కట్టదలిచినటువంటి వారు ఈశాన్య దిశలోనూ ఈశాన్య గదుల్లోనూ నిర్మాణం చేయకూడదు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంటిలో అవకాశాన్ని బట్టి మధ్య భాగంలో దక్షిణం గోడనంటి కానీ పడమర గోడనంటి కానీ మేడమెట్లు నిర్మాణం చేసుకోవచ్చు. నైరుతి గదిలో మడత మెట్లు నిర్మించుకునుట మిక్కిలి శుభదాయకము. ఈ పద్ధతి పశ్చిమ దక్షిణ సింహద్వారముల వారికి అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. అవకాశం ఉంటే ఇతర ముఖాల ద్వారం కలిగిన వారు కూడా ఆచరించవచ్చు. తూర్పు ముఖద్వారమును ఉన్నటువంటి వారు ఇతర ముఖద్వారములను వారు కానీ ఆగ్నేయం గదిలో పడమర దక్షిణ గోడలను అంటి తూర్పు ఉత్తర గోడలను అంటి చక్కగా మెట్లు నిర్మాణం చేసుకోవచ్చు. తూర్పు ఉత్తరం గోడలకు వీలునంత ఎక్కువ ఖాళీ ఉంచటం శుభదాయకం. ఎప్పుడైనా సరే తూర్పు వైపు మెట్లు కట్టేటువంటి వాళ్ళు అటువైపు ఖాళీ స్థలం ఉంచుకోవడం చాలా మంచిది. ఉత్తర ముఖద్వారం వారు కానీ ఇతర ముఖద్వారాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ వాయవ్య గదిలో పడమర దక్షిణ గోడలను అంటి తూర్పు ఉత్తరం గోడలకు అంటని రీతిగా వీలున్నంత వరకు ఎక్కువ ఖాళీ వదిలి నిర్మాణం చేసుకోవాలి. మెట్లు ఎక్కే స్థలం ఉన్నంతలో డాబా మీదకు ఉచ్చములోనికి వెళ్ళినట్లుగానే నిర్మాణాదులు చేపట్టడం మంచిది. వీధి నడకలకు అనుకూలము మరియు శాస్త్రానికి అనుకూలంగా అనుభవంతో సరిచూసి మెట్లు నిర్ధారణ తెలివిగా చేస్తే గృహస్థులు ధనధాన్య లాభాలతోనూ పుత్ర పౌత్రాభివృద్ధి సుఖశాంతులు ఆయురారోగ్యాలతోనూ జీవితాన్ని గడపడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమ. గ్రౌండ్ ఫ్లోరు శాస్త్రీయంగా అమరి ఉన్న పై అంతస్తులకు కూడా శాస్త్రీయంగా అమరడం జరుగుతుంది. క్రింద నిర్మించిన ఇంటి వలె దక్షిణం కంటే ఉత్తరం ఖాళీ కొద్దో గొప్పో ఎక్కువగా ఉండాలి. అట్లాగే పడమర కంటే తూర్పు ఖాళీ కొద్దో గొప్పో ఎక్కువగా ఉండాలి. అంతస్తుల నిర్మాణ విషయంలో వాస్తురీత్యా ఈ విషయాన్ని తప్పనిసరిగా గ్రహించాల్సి ఉంటుంది. పై అంతస్తు మీద కూడా వెల్లువల మీద చుట్టూ ప్రదక్షిణకు ఖాళీ ఉంచి నిర్మించటం మిక్కిలి శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. తప్పనిసరిలో పడమరలో కానీ దక్షిణ దిశలో కానీ ఖాళీ లేకుండా నిర్మాణం చేసుకోవచ్చు. తూర్పు ఉత్తర దిశలో ఖాళీలు మాత్రం ఉండి తీరాలి. అంతస్తులకి దర్వాజాలు కిటికీలు అరమర్లు సరి సంఖ్యలో ఉండాలి. బేసి సంఖ్యలో మాత్రం ఉండకూడదు. తూర్పు లేక పశ్చిమ ముఖద్వారముల వారు సగం ఖాళీ వదిలి పెట్టదలిచిన తూర్పులో ఖాళీ వదిలి పడమరలో అంతస్తు నిర్మించిన పుత్ర పౌత్రాభివృద్ధి పలుకుబడి గౌరవ ప్రఖ్యాతులు కలుగుతాయి. ఏ ముఖద్వారం వారైనను తూర్పు ఖాళీ వదిలి పడమర అంతస్తు నిర్మించినట్లయితే చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఉత్తర లేక దక్షిణ ముఖద్వారం వారు సగం ఖాళీ వది పడమరలో అంతస్తు నిర్మించుకోవచ్చు. అట్లా నిర్మించినట్లయితే మిక్కిలి ఆర్థిక సంపన్నులుగా విరాజిల్లటానికి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది. ఏ ముఖద్వారంలో ఉన్నవారైనా సరే ఉత్తరం అంతస్తు నిర్మించి దక్షిణం కనుక ఖాళీ వదిలినట్లయితే చాలా అనర్థదాయకమైన ప్రభావాలు వస్తాయి. అనారోగ్యం పట్టి పీడిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణ కోసం యోగాసనాలు ఏమిటో చూద్దాం. ఉబ్బస వ్యాధి నివారణకు ద్విపాద విస్తృత ధనురాసనం. ఆచరణా విధానం:
ఉబ్బస వ్యాధి అనేది అనారోగ్యరీత్యా చాలా తీవ్రతరమైన పరిస్థితులకు దారితీయవచ్చు. శ్వాస తీసుకోవడంలో విపరీతమైన ఇబ్బంది ఏర్పడుతుంది. ఉబ్బస వ్యాధిగ్రస్తుల్లో ఊపిరితిత్తులు బలహీనంగా ఉంటాయి. శ్వాసకోశాల్లో కఫదోషం ఉంటుంది. శ్వాసనాళాలు కుచించుకుపోతాయి. ఈ తరహా వ్యాధికారక పరిస్థితులు తొలగించుకుని శ్వాసను స్వేచ్ఛగా నిర్దిష్టంగా కొనసాగించడానికి ద్విపాద విస్తృత ధనురాసనం ఉపకరిస్తుంది. నేలపై బోర్లా పడుకుని కుడికాలిని కుడి చేత్తో, ఎడమకాలిని ఎడమ చేత్తో పట్టుకోవాలి. ఈ స్థితిలో తలను పైకి ఎత్తాలి. ఉదర భాగం నేలకు పూర్తిగా తాకించాలి. ఈ ఆసన సాధన వల్ల ఊపిరితిత్తులు చైతన్యవంతమవుతాయి. ఉబ్బస వ్యాధి క్రమంగా తగ్గుముఖం పడుతుంది.